హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా అమ్మమ్మ చేతి గుత్తి వంకాయ అయితే వండుతున్నాను. మా అమ్మమ్మ దగ్గర అడిగి మరీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే వంకాయ అయితే కరిగిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ వంకాయలు తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ముందుగా కట్ చేసుకుంటే మగ్గిపోతాయి. అదే కలర్ అయితే వచ్చేస్తుంది కదా. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటీలు, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. చక్కగా వాష్ చేసుకొని కట్ చేసుకొని అయితే సైడ్ అయితే ఉంచేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, తర్వాత ఒక వెల్లుల్లిపాయ పొట్టంతా తీసి వేసుకుందాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో కూడా అందులోనైతే వేసేసుకుందాము. తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఉండాలి. నెక్స్ట్ మీకు ఎండుమిర్చి కూడా ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. ఎండుమిర్చి కాకుండా కారం కూడా ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ అయితే పెట్టేసుకోండి. ఇంకొక విషయం అండి, అందులోనే మీకు సరిపడ ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, లాస్ట్లో అయితే వేసుకున్నాను. చూసారు కదా, బరగ్గా మిక్సీ అయితే చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకుందాము. తర్వాత చక్కగా వంకాయలన్నీ కడుక్కొని తీసుకుందాము. ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా 4 చీలికలుగా అయితే కట్ చేసుకొని అయితే ఉంచుకుందాము. అన్నీ కూడా ఇలాగ చక్కగా మోటుకలు తీసేసి కట్ చేసి ఇంకొకసారి వాటర్లో వాష్ చేసి నీళ్ళు లేకుండా పిండేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని సరిపడంత ఆయిల్ అయితే వేసుకుందాము. వంకాయలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. ముందు అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఫుల్గా మగ్గనివ్వండి. ఫ్లేమ్ని అయితే ఐలోనే పెట్టుకోండి. కొంచెం కొంచెం అప్పుడప్పుడు సిమ్లో పెడుతూ ఉండండి, కలుపుతూ ఉండండి, లేకపోతే కింద మాడిపోతుంది. చూసారు కదా, చక్కగా కలుపుతూ ఉండండి. 2-3 టైమ్స్ అలాగా కలుపుతూ మూత పెడుతూ ఉంటే మంచిగా మగ్గిపోతాయి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా తీసేసుకోవాలి. అంత ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ తీసేసి ఒక 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకొని పోపులు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. మనం చేసుకున్న మిక్సీ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాము. వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెడుతూ చక్కగా వేపుకోండి, ఫ్రై చేయండి. చూసారు కదా, మొత్తం పచ్చివాసన అంతా పోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉండాలి. అలాంటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా ఉప్పు వేసుకోమని, అక్కడ ఉప్పు వేసుకోకపోతే ఇక్కడ సాల్ట్ అయితే వేసుకోండి. సరిపడా కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో కారం అయితే తక్కువగానే వేసుకోండి. తర్వాత గుత్తంకాయలు వేసుకొని చక్కగా కొంచెం వాటర్ మాత్రమే వేసుకొని కలపకుండా అలా మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. కలిపితే వంకాయలు కొంచెం పేస్ట్ అయిపోతాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక మూత పెట్టేసుకుంటే అంతేనండి. సూపర్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ గుత్తంకాయ. వేడివేడిగా అన్నంలో తింటే ఎంత తింటున్నామో కూడా తెలియదు. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. మరి నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.